मरकजी वज़ीर सियाहत जी किशन रेड्डी ने कहा कि मरकजी हुकूमत ने गुज़िश्ता चंद बरसों के दौरान तेलंगाना में हाईवेज की तामीर के लिए 93,656 करोड़ रुपए मुख्तस किए हैं। इनमें वो सड़कें शामिल नहीं है जिनकी तामीर प्रधानमंत्री ग्राम सड़क योजना स्कीम के तहत शुरू की गई है। एक प्रेस कॉन्फ्रेंस में तेलंगाना में जारी प्रोजेक्टों की तफसीलात से वाकिफ करवाते हुए उन्होंने बताया कि हैदराबाद बेंगलुरु के दरमियान 4 लेन वाली कौमी शाहराह 44 को 6 लेन में तब्दील करते हुए सुपर हाईवे के तर्ज पर तामीर किया जा रहा है। इसके तहत जगह जगह डिजिटल साइन बोर्ड होंगे। इन पर करीबी पेट्रोल पंप, दवाखाने, होटल वगैरह की तफसीलात होंगी। उन्होंने बताया कि कर्नाटक की सरहद तक गाड़ी चलाने वाले अफराद को कोई मसला नहीं होगा। 241 किलोमीटर तक का सफर आसानी के साथ वो कर सकेंगे। मरकजी हुकूमत ने शोलापुर, कर्नूल, चिनाई, हैदराबाद, विशाखापट्टनम और हैदराबाद रायपुर शाहराह को इकोनॉमिक कॉरिडोर में तब्दील करने का फैसला किया है। అడిషనల్గా ఇప్పుడు నేను ఆర్ఆర్ రింగ్ రోడ్ నార్త్ జోన్కు మాత్రమే చెప్పాను, దాని డీటెయిల్ తర్వాత వస్తాను. ప్రిన్సిపల్గా శాంక్షన్ ఇచ్చింది, ఖర్చు పెట్టబోయేది దక్షిణ భారత్ అంటే చౌటుప్పల్ నుంచి వికారాబాద్ నుంచి మళ్ళీ సంగారెడ్డి కలిసేటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో దానికోసం టెంటటివ్గా ఇంకా పెరుగుతుంది, కానీ ప్రొవిజన్గా 10,000 కోట్లు వేసుకోవడం జరిగింది. దీంతో పాటు బ్లాక్ స్పాట్స్, రోడ్ సేఫ్టీ, ఎక్కడైతే జాతీయ రహదారుల మీద గ్రామీణ ప్రజలు ఎడ్ల బండ్లు కానీ నడిచిపోవడం ద్వారా కానీ సైకిళ్ళు కానీ వాహనాలు కానీ క్రాస్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. వాటన్నిటిని కూడా బ్లాక్ స్పాట్స్ కింద భారత ప్రభుత్వం గుర్తించింది. దేశంలో ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి, దీన్ని తగ్గించాలా అనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో 378 లొకేషన్స్ బ్లాక్ స్పాట్స్ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కానీ లేక ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ వీటన్నిటికి కలిపి 850 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ రకంగా టోటల్గా తెలంగాణ రాష్ట్రానికి రోడ్ల నిర్మాణం కోసం ఇది ప్రధానమంత్రి సడక్ యోజన కాకుండా रियासती वज़ीर सिविल सप्लाईज जी कमलाकर ने किसानों पर जोर दिया कि वो मुतबादिल काश्त पर तवज्जो दें। करीमनगर में किसानों से बातचीत करते हुए वज़ीर सिविल सप्लाईज ने कहा कि हर मौसम में दूसरी काश्त करने से फायदे के इम्कान ज्यादा हो जाते हैं। इस तेलंगाना पाम ऑयल की काश्त के लिए इंतहाई मौजू है। मुल्क में हर साल 90,000 करोड़ का पाम ऑयल बैरूनी मुल्कों से आता है। उन्होंने कहा कि अच्छी बात यह है कि 1 एकड़ अराजी पर 57 पाम ऑयल दरख्त उगाए जा सकते हैं। दरख्तों के दरमियान फासला भी होता है तो वहाँ केले, सनफ्लावर, सोयाबीन और दूसरे फलों फूल के दरख्त भी लगाए जा सकते हैं। इस मौके पर रुकन असम्बली वी सतीश और पाम ऑयल कंपनियों के नुमाइंदे भी वज़ीर सिविल सप्लाईज जी कमलाकर के हमरा थे। ఆ రకంగా చేయాలని చెప్పి ఏ పంట అయితే ఉన్నది కూరగాయల కాంపిటీషన్ అయిపోయి ఎక్కడ ఏ చేసినా కాంపిటీషన్ అయిపోతుంది. దీనికి కాంపిటీషన్ లేదు. తెలంగాణలో ఎంత పండించినా కొనంతనుగుణంగా ఈ గ్రూపులన్నీ సంస్థలు సిద్ధంగా ఉన్నారు. ఈ దేశ అవసరాలు వాడుకొని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే కూడా సిద్ధంగా ఉన్నారు. వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి నూనె అనేది ప్రతి దాంట్లో వాడతాం, కూరలో వాడతాం, సబ్బులలో వాడతాం, అన్నిట్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ డిమాండ్ ఉన్న ఈ యొక్క ఇది ఖర్జూర జాతిలాగా ఉంటుంది, మొండి జాతి. గిరలు మస్తు గిరలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మనం గిరలు దింపుకుంటూనే పోతూ ఉంటాం. ప్రతిరోజు మనం కంపెనీకి పోతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ముందుకోవాలని చెప్పి ఇట్లా మనం కరీంనగర్ జిల్లా మాయత్తంగా ఎక్కడైతే మనం ముందుకున్నామో అట్లా చిగురుమాడి మండలం కూడా రైతులందరూ కూడా మనం అవేర్నెస్ తీసుకుందాం. మళ్ళొక్కసారి మా గ్రూప్ వాళ్ళందరూ వీళ్ళ సైంటిస్టులు వస్తారు, మన అధికారులు వస్తారు, వాడ కచేరీ మీటింగ్లో పెట్టుకోవాలి. చిన్నప్పుడు మనం చూద్దాం మలబరీ కోసం మనం బాగా తిరుగుదాం. మలబరీ కోసం బాగా ఇట్లనే అవేర్నెస్ బాగా వచ్చింది. మలబరీ అని మలబరీ తోటి ఎట్లా పండింది అంటే లాస్ట్ పట్టుదల వరకు పడిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇది అట్లా కాదు. ఎంత వండిస్తే అంత డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. నేను నూనె తినాను పరిస్థితి ఉన్నదే, పట్టు నేను వాడా అనే పరిస్థితి వస్తుంది, బియ్యం నేను తినే పరిస్థితి వస్తుంది. కానీ నూనె కాదు అని చెప్పే ప్రపంచం యొక్క లేదు. నూనె ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఇంట్లో అవసరం. ఆ దిశగా మీరు ఉండాలని చెప్పుకొని ఈ రైతు
బలోపేతం కావాలి. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు రైతు బంధు ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు. రైతు తన కాళ్ళ మీద నిలబడాలి, లాభదాయక పంటలు పండాలి, డిమాండ్ ఉన్న పంటలు పండియాలి. ఆ దిశగా అడుగులే అని చెప్పేసి ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి మనం తూచా తప్పక పాటిస్తాం. దాని నిదర్శనంగా నేనే ఒక 40 ఎకరాల భూమి వేసిన. ఆ 40 ఎకరాలతో పాటు ఇంకా మా ఊరిలో ఇంకో 20 ఎకరాలు ఉంది. మా నాన్న కొనిచ్చిన పంట కూడా భూమి ఉంది. మొత్తం కూడా గతంలో మనం జామ తోటలు ఎట్లయితే మామిడి తోట పెట్టినామో ఇప్పుడు ఈ తోటలో పెట్టుకుంటే ఇది రాత్రిపూట ఏ జంతువులు వచ్చి తినే పరిస్థితి ఉండదు, నెమ్మలు కూడా ముట్టాయి. కాబట్టి ఈ యొక్క సేఫ్ సైడ్ పంటగా భావించుకొని మీరు అందరూ తిండి ప్రజల అవేర్నెస్ కావాలని చెప్పి నేను మా పత్రికా సోదరుడు కూడా చెప్తున్నాను. అల్టిమేట్గా ఈ తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆ రకంగా రైతు సంతోషంగా ఉండాలి. మీ ద్వారా ప్రజలకు చెప్పాలి. మా అధికారులు చెప్తారు, మా లోకల్ సైంటిస్టులు చెప్తారు. ఎక్కువ ఎర్ర మట్టి ఉంటే బ్రహ్మాండంగా ఎదుగుదల వస్తుంది, కొంచెం రెడ్ సాయిల్ ఉండేటట్టు తీసుకోవాలని చెప్పుకుంటూ सिक्किम के वजीर एनिमल हस्बेंड्री लोकनाथ शर्मा ने जो हैदराबाद के दौरे पर हैं तेलंगाना के वजीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव से मुलाकात की। श्रीनिवास यादव ने दौरे कुनिदा वजीर को रियासत में एनिमल हस्बेंड्री के फरोग के लिए किए जाने वाले इकदाम से वाकिफ करवाया। उन्होंने बताया कि हुकूमत बकरों की नस्ल बढ़ाने और मछलियों की अफजाइश के लिए कई स्कीमें शुरू की हैं, जिससे इस पेशे से वाबस्ता अफराद को बहुत फायदा हो रहा है। संगारेड्डी के कांग्रेसी रुकन असम्बली टी जयप्रकाश रेड्डी ने कांग्रेस पार्टी से उनके इस्तीफे से मुतालिक इत्तलात को अफवाह करार दिया। मीडिया से बातचीत करते उन्होंने कहा कि वो कांग्रेस पार्टी के वफादार सिपाही हैं और सिपाही ही रहेंगे। उन्हें सदर कांग्रेस सोनिया गांधी की क़यादत पर भरपूर एतमाद है। यहाँ बताना जरूरी होगा कि एक अरसे से टी जयप्रकाश रेड्डी और सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी के माबैन इख्तलाफात की इत्तलात मीडिया में गश्त कर रही थी। दूसरी तरफ सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी एमपी ने भी कहा कि जग्गारेड्डी कांग्रेस में ही रहेंगे। खुद उन्होंने संगारेड्डी के रुकन असम्बली से बातचीत भी की है। कर्नाटक में जारी हिजाब तनाज़े को रियासत में गरमाने की मजमूम कोशिश करते हुए निजामाबाद के बीजेपी रुकन पार्लियामेंट धर्मापुरी अरविंद ने कहा कि हिजाब की आड़ में मुखालिफ मोदी ताकतें मुल्क में एकजा हो रही हैं। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि पाकिस्तान की पहली खातून वज़ीर आज़म बेनज़ीर भुट्टो ने कभी भी हिजाब नहीं पहना, हालांकि वो मुस्लिम मुल्क से ताल्लुक़ रखती थी। उन्होंने एक और तनाज़ा छेड़ते हुए कहा कि निज़ामाबाद का किला शिवाजी ने तामीर किया था। टीआरएस और बीजेपी के कारकुनों के दरमियान हालिया झड़पों पर डी अरविंद ने कहा कि हिंदुओं को गैर ज़रूरी तौर पर आपस में लड़ने से गुरेज करना चाहिए। उन्होंने कहा कि निज़ामाबाद में कमल खिल चुका है, चुनाचे पार्टी को जिले में मजबूत बनाने की जरूरत है। సుర్మా, సుంతి, కల్మ ఈ 6 అంశాల కుట్ర దేశవ్యాప్తంగా ఈ కుట్ర చేయడానికి నరేంద్ర మోదీ గారి వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. ఒక మైనారిటీ ముసుగులో 30 కోట్ల మంది ఉన్నాక కూడా ఒక మైనారిటీ ముసుగులో ఈ 6 అంశాల కుట్ర దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి భారీ ఎత్తున రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారు వీళ్ళు. హిజాబు ఇస్లాంలో కంపల్సరీ కాదు. అనేక ఇస్లామిక్ దేశాలలో ఎవరు కూడా హిజాబులు ధరించాల్సింది కంపల్సరీ కాదు. ఒకప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హిజాబ్ వేసుకోకపోవు. ఇక్కడ హిజాబ్ వేసుకున్నారు, మరి ఏం పోయింది ఇవాళ కన్ను తెరుచుకోకపోతే. బైన్సాలు ఏమైతుంది, మనకి మోర్రు సాఫ్ అవుతాయా అనేటోడు మంత్రి ఉంటే ఇలా హిందూ సమాజం మటుమాయమయ్యే పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ ఇందూరు గడ్డ మీద రాజకీయ కొట్లాట మొదలు కాకంటే ముందే అయిపోయింది. ఇవాళ ఎలక్షన్ పెట్టుండ్రి, స్వీప్ చేసి పడుతుంది ఇందూరు జిల్లా. ఇక కొట్లాట రాజకీయం కోసం కాదు, ఎలక్షన్లు గెలవనికే కాదు, ఇక కొట్లాట హిందువులని ఐక్యం చేయడానికి. అలాంటి ఏందయ్యా, మన దాంట్లోనేమో ఇంత నీళ్ళు అయిపించి
అది ఇట్లా అనగానే ఏదో అంటది కదా జడ్తిచ్చుడు రాగానే కోశత్వం అయిపోయి హింస ఎక్కువసేపు హింసించొద్దని మనది. వాళ్ళదేమో సగం మెడ పోస్తారు, ఇక అది కొట్టుకొని 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 సచ్చే వరకు ఆగుతారు. అదొక పైశాచిక ఆనందం. ఇవాళ వాళ్ళు హలాల్ మాంసం తింటారని మీకు ఏదైనా హలాల్ గాంధీ ఏదైనా దొరుకుతున్నదా? దొరకలేదు. అంటే ధర్మం ఇచ్చిపెట్టిండ్రు. हैदर शाह कोर्ट में कस्तूरबा गांधी मेमोरियल ट्रस्ट की जानिब से चलाए जाने वाले उज्ज्वला रेस्क्यू होम से 14 खवातीन फरार हो गई। ये वाक़या जुमे की रात पेश आया। बताया जाता है कि इन खवातीन ने अपने कमरे में मौजूद रोशनदान को इस्तेमाल किया। रेस्क्यू होम के इंतजामिया ने पुलिस को इत्तला दे दी, जिस पर तहकीकात का आगाज कर दिया गया है। बताया जाता है कि इस रेस्क्यू होम में तकरीबन 30 खवातीन मुकीम थी। साइनतगंज पुलिस ने बाइक के 2 शातिर सारिकों 63 साल अब्दुल वहीद खान और 28 साल मोहम्मद शुएब को गिरफ्तार करके उनके कब्जे से 19 होंडा एक्टिवा बाइक्स बरामद किए। डिप्टी कमिश्नर पुलिस वेस्ट जोन जोएल डिवस ने मीडिया को बताया कि सारिकीन रात के औकात में गाड़ियां चुरा कर उन्हें स्क्रैप में तब्दील करके स्क्रैप डीलर्स को फरोख्त कर दिया करते थे। మన వెస్ట్ జోన్ పరిధిలో గోషమాల్ డివిజన్లో వరుసగా 2 వీలర్ దొంగతనాలు అయినాయి. దీనిలో షానాథ్గంజ్ ఇన్స్పెక్టర్ గారు అజయ్ గారు, వారు క్రైమ్ టీము డిఎస్ఐ గారు రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్, ఆయనతో పాటు క్రైమ్ బృందం అందరూ పనిచేసి ఒక సిడిసి ఎక్స్ కాన్విక్ట్ ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన పేరు అబ్దుల్ వహీద్ ఖాన్. ఇంకా ఒక అక్యూజ్డ్ మొహమ్మద్ షోయబ్ ఉల్ హక్ అలియాస్ షోయబ్, ఇలా ఇద్దరు అక్యూస్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 19 2 వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ నిందితుడు మాస్క్ వేసుకొని, మంకీ క్యాప్ వేసుకొని ఎవ్రీడే లేట్ నైట్ ఆయన సింగిల్గా తిరిగి ఎక్కడైతే 2 వీలర్స్ కనపడుతున్నాయో దాన్ని డూప్లికేట్ కీతో ఓపెన్ చేసి దొంగతనం చేసి డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మడం జరుగుతుంది. దీనిలో చాలా సీసీ కెమెరాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. మా ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన పర్సనలీ తీసుకొని ఆయన బృందంతో పాటు 10 ప్లేసెస్లో వెరిఫై చేసి ఇన్ని 19 2 వీలర్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆయనకి ఆయన క్రైమ్ బృందం అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు ఇంకొకటి వెస్ట్ జోన్లో మీరు వచ్చినప్పటి నుంచి 10:30కి వెస్ట్ జోన్ మొత్తంలో హోటల్స్ బంద్ అయిపోతాయి. కానీ మంగళాట్ సేనాజ్ కన్నా లిమిట్స్లో హోటల్స్ కానీ సౌండ్ పిఎస్ ఆపోజిట్ అది ఆ హోటల్ ఎందుకు బంద్ కావడం లేదు? ఏం హోటల్ అది? అవి అన్నీ బంద్ అయినాయి. ఇది కొత్తగా మీరు చెప్తున్నారు, అది కూడా బంద్ అవుతుంది. దానిలో ఎలాంటి మొహమాటం ఉండదు, ఎలాంటి తేడా ఉండదు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక 15 కూడా నోట్ చేసుకుంటే ప్లీజ్ మెసేజ్ మీ ఇన్ కేస్ ఏమైనా తప్పి ఉండి ఇలాంటి ఏదైనా చిన్న చిన్న హోటల్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఇప్పటికి బాగా చేస్తున్నారు. మేము కూడా క్రాస్ వెరిఫై చేస్తూ ఉన్నాము. 1-2 ఇట్లాంటిది మిస్ అయినది ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ఇమీడియట్లీ అది బంద్ అయిపోతుంది. పబ్లిక్ ఏమంటారంటే అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ కేసులు ఈయన లైఫ్ కన్విక్షన్ వచ్చి ఆల్రెడీ జైలు నుండి 2014 రిలీజ్ అయ్యారండి. వెహికల్ టెస్టింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనకి వచ్చిన సమాచారం అయితే ఈ లాస్ట్ ఇయర్ వెహికల్సే ఉన్నాయి. ఇంత ముందుకు చేశారా లేదా అనేది ఇంకా వెరిఫై చేస్తాం. అంటే బెయిల్ నుంచి వచ్చినాక స్టార్ట్ చేస్తారు లేకపోతే వచ్చిన తర్వాతనే దాని తర్వాత ఒక్క కేసులో 2020 ఓన్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంట. దెన్ ఈ 19 కేసెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు रियासती हुकूमत सरकारी स्कूल्स में मियारी तालीम फराहम करने के इक़दामात के हिस्से के तौर पर हमारा गांव हमारा स्कूल प्रोग्राम पर अमल कर रही है। ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के हदूद में इमदादी स्कूल्स में मियारी तालीम की फराहमी के भी इक़दामात किए जा रहे हैं। इसके लिए GHMC मुकम्मल तौर पर सरगर्मियाँ अंजाम दे रही है और ताउन कर रही है। वज़ीर अफ़ज़ाइश मवेशियात श्रीनिवास यादव की सदारत में इस सिलसिले में एक इजलास मुनक़िद हुआ। इस मौके पर मेयर हैदराबाद गदवाल विजय लक्ष्मी ने कहा कि गरीबों को मियारी तालीम की फराहमी हुकूमत का मकसद है। मेयर ने कहा कि तलबा को मियारी तालीम के साथ साथ
खेलों में भी दिलचस्पी पैदा की जा रही है। बीजेपी के मुतनाज़ा रुकन असम्बली राजा सिंह ने रिमार्क किया कि अगर बुरखा और हिजाब पहनना ज़रूरी हो तो अपने लिए अलग स्कूल्स और कॉलेजेस बना लिए जाएं। उन्होंने कहा कि मदरसों में डॉक्टर्स या इंजीनियर्स नहीं बन पाएंगे, हिजाब के चक्कर में अगर रहेंगे तो भिखारी बन जाएंगे। स्कूल्स और कॉलेजेस का मियार होता है, हिजाब अगर पहनना हो तो बाहर पहने। राजा सिंह उत्तर प्रदेश में आदित्यनाथ के लिए इंतखाबी मुहिम चलाने और उनका आशीर्वाद लेने के लिए उज्जैन पहुंचे थे। स्कूल की, कॉलेज की एक मर्यादा होती है, एक यूनिफॉर्म होता है, वो पहनकर आप स्कूल जाने की आवश्यकता है, वो पहनकर आप कॉलेज को जाने की आवश्यकता है। लेकिन इसमें जो आप लोग राजनीति कर रहे हो, इसमें लॉस आपका ही होगा। अगर आपको इतना ही हिजाब का, बुरके का शौक है तो जाइए मदरसाओं में। और तुम लोग कहते हो कि हमारे बच्चे इंजीनियर बने, डॉक्टर बने, ये बने, वो बने, तो अगर हिजाब और बुरके के चक्कर में जाओगे तो कुछ नहीं बनोगे, भिखारी हो, भिखारी ही बनोगे। महाकाल जी के दर्शन अभिषेक करें कि योगी जी को आशीर्वाद दें और फिर से एक बार योगी जी मुख्यमंत्री बने। और यहाँ से बगलामुखी माता जी के पास भी हवन पूजा प्रोग्राम का भी आयोजन किया गया है। वहाँ पर भी हमारी भगवान से एक ही प्रार्थना रहेगी कि फिर से एक बार योगी जी मुख्यमंत्री बने। खबरों में बने रहने के लिए आप हमारे फेसबुक, ट्विटर और इंस्टाग्राम पेज को फॉलो कर सकते हैं। लेटेस्ट अपडेट के लिए आप हमारे यूट्यूब पेज को सब्सक्राइब भी कर सकते हैं और हाँ, बेल आइकन पर क्लिक करना ना भूलें। वज़ीर सेहत हरीश राव ने कहा है कि वज़ीर आला चंद्रशेखर राव ने गरीबों को बेहतर निगहदाश्त सेहत खदमात की फराहमी के लिए बस्ती दवाखानों का क़याम अमल में लाया है और वो तिब्बी शोबे को मुस्तहकम कर रहे हैं। उन्होंने संगारेड्डी ज़िले के रामचंद्रपुरम मंडल की SS कॉलोनी, वाम्बे कॉलोनी, LIG भारती नगर कॉलोनी में बस्ती दवाखानों का इफ्तिताह किया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए उन्होंने वाज़ेह किया कि हुकूमत ने GHMC हदूद में 256 बस्ती दवाखानों को शुरू किया है। ऐसे हर एक क्लिनिक में एक माहिर MBBS डॉक्टर, स्टाफ नर्स और दीगर तिब्बी एहलकार होते हैं। इन क्लिनिक्स में मुफ्त तिब्बी खिदमात, हर किस्म की अद्वियात दस्तियाब हैं। साथ ही हर किस्म के मुआयने मुफ्त किए जाते हैं। टी डायग्नोस्टिक्स के ज़रिए आवाम को 57 किस्म के मुआयने मुफ्त करवाने की सहूलत फराहम की जा रही है। కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దాలి, అద్భుతంగా స్కూళ్ళని చేయాలని చెప్పి ఇప్పుడు 7,280 కోట్లు శాంక్షన్ చేశాం. అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తాం. ఇవాళ పొద్దున్న లేచి కూలీకి పోయే మా కార్మికుడు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే మా కార్మికుడు కానీ, పేదవాళ్ళందరూ కూడా మా పిల్లలు మాలాగా కష్టపడద్దు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందుకే మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టి, ఫీజులు కట్టి ప్రైవేట్కి పంపిస్తా ఉన్నారు. మీకు ఖర్చు తగ్గించాలి, మీరు ప్రైవేట్కు వెళ్ళొద్దు అని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఇంగ్లీష్ మీడియం చెప్పే కార్యక్రమం ఈ రాబోయే విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. స్కూళ్ళకి అన్ని ఫెసిలిటీలు కూడా చేస్తాం. అక్కడ బాత్రూమ్లు కానీ, వంట కిచెన్ షెడ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, పిల్లలు కింద కూర్చోకుండా డ్యూయల్ డెస్కులు కానీ, మంచి బోర్డ్స్, బ్లాక్ బోర్డ్స్ కానీ, సో స్కూళ్ళను అద్భుతంగా ప్రైవేట్ స్కూల్ కంటే ఏం తక్కువ లేకుండా అన్ని స్కూళ్ళను కూడా తీర్చిదిద్దుతున్నాం. ఈ స్కూల్ కూడా పెట్టి ఫస్ట్ ఫేజ్ లోనే మాకు చేయించండి అని మీ కార్పొరేటర్ సింధు గారు కోరుతున్నారు. తప్పకుండా ఈ స్కూల్ను కూడా చేయిస్తాం చక్కగా ఇంగ్లీష్ మీడియంలో. ఈ స్కూల్కి అవసరమైన ఫండ్స్ కూడా, డెవలప్మెంట్ ఫండ్స్ కూడా పూర్తిగా శాంక్షన్ ఇప్పిస్తామని చెప్పి నేను మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ, మరి బస్తీ దవాఖానాలు పేద ప్రజల కోసం, బస్తీల సుస్థి ఓడగొట్టడానికే ఈ బస్తీ దవాఖానాలు, పేదల సుస్థి ఓడగొట్టడానికే బస్తీ దవాఖానాలు. మరి మీ సుస్థిని ఓడగొట్టి మిమ్మల్ని నయం చేయాలి, మీరు మంచిగా చేయాలి, మీరు మంచిగా ఉండాలని బస్తీ దవాఖానాలు పెట్టాం. ఇక్కడ పరీక్షలు కూడా అన్ని ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఇక్కడ లేవని. టీ డయాగ్నోస్టిక్ సెంటర్కి లింక్ ఉంటుంది. మీరు ఇచ్చిన శాంపుల్స్ అన్ని టీ డయాగ్నోస్టిక్ పోతున్నాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా టిమ్స్ ఆసుపత్రిని డెవలప్ చేయబోతున్నాం. మనకు మీరు तेलंगाना में डिप्थीरिया के मामलात में इजाफा होता जा रहा है। इसके इलाज की सहूलत नल्ला कुंटा में वाक़ फीवर अस्पताल में ही दस्तियाब है, जहां से रुजू होने वालों की तादाद में रोज़ बरोज़ इजाफा होता जा रहा है। मुतासरीन में छोटे बच्चे भी शामिल हैं। बताया जाता है कि कोरोना की वजह से इस मर्ज़ के टीकों को लेने में लापरवाही इसके फैलने का अहम सबब है। ये मर्ज़ एक दूसरे से आसानी से फैलता है। इसकी अलामात में तेज़ बुखार और गले में दर्द भी शामिल है।
छोटे बच्चों में ये मामलात ज़्यादा होते हैं। डॉक्टर्स के मुताबिक ये मर्ज़ काबिल इलाज है, ताहम इसके टीके लेने की ज़रूरत होती है। फीवर हॉस्पिटल में इसके 10 मरीज़ फ़िलहाल ज़ेर इलाज हैं। रियासत के दीगर इलाक़ों के कारपोरेट और खानगी दवाखानों में इसके इलाज की सहूलत न होने से लोग बड़ी तादाद में फ़ीवर हॉस्पिटल से रुजू हो रहे हैं। डॉक्टर्स ने कहा कि यह काबिल इलाज बीमारी है। आशा वर्कर्स के ज़रिए इस सिलसिले में बेदारी पैदा की जाती है और इसके टीके दिए जाते हैं, लेकिन हालिया अरसे के दौरान आशा वर्कर्स कोरोना टीका अंदाजी मुहिम में मसरूफ़ हैं। कोरोना की लहर की वजह से भी कई वालिदैन अपने बच्चों को इस बीमारी के टीके नहीं लगवा रहे हैं, जिसके नतीजे में इन मामलात में इजाफा हो रहा है। बजट कार्स के बानी व मालिक रहमान इलियास ने इल्ज़ाम लगाया कि उनको हरासा किया जा रहा है। उन्होंने अपनी कानूनी मुशीर सैयदा नुसरत के साथ मीडिया को बताया कि 2017 में उन्होंने अराजी लीज पर हासिल की थी। गुज़िश्ता 3 दिनों से बाज़ एजेंट्स और लैंड ग्रैबर्स उनको हरासा कर रहे हैं। कल शब बाज़ लैंड ग्रैबर्स उनके पास पहुंचे और उस वक्त दरवाज़ा बंद कर दिया जब डीलर्स और कस्टमर्स मौजूद थे। इन अफराद ने दफ्तर को बंद कर दिया। इस सिलसिले में माधापुर पुलिस से शिकायत की गई। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। I am the legal advisor of Rehan Ilyas, who is running this budget car since 2017. He is the owner of this showroom. Now चलो आपको मैं एक मुद्दे पे आती हूँ। अब जो यहाँ पर जो चल रहा था, माशाल्लाह बहुत अच्छा बिजनेस चल रहा था। कहाँ पे एरिया क्या? ये एरिया माधवपुर है, ये कावेरी हिल्स माधवपुर में बहुत अच्छी तरीके से बिजनेस चल रहा था। लेकिन कुछ बसेस रखने की वजह से यहाँ पर जो ओनर से जो भी बात हुई थी कि एक हिस्सा हमको एरिया देने के लिए 2 दिन पहले, लेकिन वहाँ से बातचीत चेंज हो गई, गुंडागर्दी पे आ गए लोग और ये लीज़ की जगह ली गई थी। ऑन टाइम रेंट पेमेंट सब है माशाल्लाह, लेकिन यहाँ पर ये सारी चीज़ें इलीगल चल रही है और वो इस कदर आगे बढ़ कर रहे हैं ये लोग। 11 बसेस अंदर रख दिए लॉक तोड़कर और रात में 11 लोग आए और गुंडागर्दी, कोई बहरू पे पता नहीं क्या थे। हाँ, तो यहाँ से 3 आदमी थे। नार्थ जोन टास्क फोर्स टीम ने मुशीराबाद पुलिस के साथ मिलकर फर्जी तालीमी असनाद सरबराह करने वाले और लाखों रुपए देकर ख़रीदने वाले जुमला 6 अफराद को गिरफ्तार कर लिया। पुलिस ने बताया कि इनके कब्ज़े से जाली सर्टिफिकेट्स, मुख्तलिफ सरकारी अहदेदारों के 40 रबर स्टैम्प्स, SRA यूनिवर्सिटी मध्य प्रदेश के 3 नकली सर्टिफिकेट्स और दीगर अशिया को जब्त कर लिया गया है। सैफाबाद पुलिस स्टेशन की हुदूद में कार को बस ड्राइवर की जानिब से साइड ना देने पर हुए झगड़े के बाद सब इंस्पेक्टर ने कार में सवार अफराद बशमूल ख़वातीन को लाठी से ज़दोकूब किया। बताया जाता है कि बस ड्राइवर कानों में ईयरफोन लगाते हुए गाड़ी चला रहा था और वो पीछे से आने वाली गाड़ियों को साइड नहीं दे रहा था। ताहम किसी तरह एक कार साइड हासिल करने में कामयाब रही। कार के ड्राइवर ने बस को रुकवाया और इस मसले पर से झगड़ा हो गया। इत्तला के साथ ही सैफाबाद पुलिस वहां पहुंची। झगड़े को रुकवाने के नाम पर इसी दौरान सब इंस्पेक्टर, जिसकी शिनाख्त सूरज कुमार के तौर पर की गई है, ने लाठी का इस्तेमाल करते हुए बेतहाशा कार में सवार अफराद बशमूल ख़वातीन पर लाठी से हमला कर दिया। इस सिलसिले में मुतासिरा अफराद ने सैफाबाद पुलिस से शिकायत की और सब इंस्पेक्टर सूरज कुमार के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया। मिडनाइट एक I-20 गाड़ी जिसमें मोहम्मद रिजवान अली, एक 22 साल लड़का अपनी फैमिली के साथ जा रहा था। ये खैरताबाद मेट्रो स्टेशन के पास एक सामने बस आ गई TS08 UD 6246। वो बच्चा गाड़ी को उठाने के लिए हॉर्न किया तो गाड़ी वाला बस वाला दबाया लड़के को। उसके बाद में बच्चा गाड़ी रुका दिया, बस वाला उतर के बदतमीज़ी से पेश आया, गाड़ी ऑफ कर दिया और वो बदतमीज़ी से पेश आके बच्चे को मारा। और बस में जो 10-12 पैसेंजर्स थे वो लोग भी हाथापाई करके बच्चे को मारे। और इस दौरान में क्या हुआ कि इमीडिएटली पीछे से पुलिस की गाड़ी आई। वो पुलिस की गाड़ी में ऐसे सूरज कुमार साहब थे जो अपने सैफाबाद PS के हैं। वो उन्होंने गैदरिंग देख के बिना प्रोवोकेशन के एक रॉड, एक छोटा अपना क्या होता है कपड़े का लाठी टाइप का स्टिक लेके मारन तोड़ी शुरू कर दिए। उसमें लकड़ी भी टूट गई, इसमें थोड़ा 1-2 मोहतरमा को मार भी लगा इसमें। और इसमें हम सख्त से कार्रवाई करेंगे
जो भी बस है इसको अरेस्ट करेंगे पूरे लोगों को, और ऐसा के खिलाफ भी सख्त से मतलब कार्रवाई करेंगे। डिपार्टमेंट कार्रवाई जो भी है, हमारे कमिश्नर साहब को हम लोग ऑल्सो रिपोर्ट देकर उस पर एक्शन लेंगे और सस्पेंड करा देंगे उनको। निज़ामाबाद में शिवाजी के मुजस्सिमे की नकाब कुशाई के मौके पर टीआरएस और बीजेपी के कारकुनों के दरमियान हुए तसादुम की वजह से कशीदगी फैल गई। यह वाक़या ज़िले के धरपल्ली मंडल में पेश आया। संगबारी में पुलिस का एक सब इंस्पेक्टर ज़ख्मी हो गया, जिसके बाद पुलिस ने हजूम को मुंतशिर कर दिया। यह वाक़या हफ्ते की सुबह पेश आया। बीजेपी के लीडर व निज़ामाबाद के रुकन पार्लियामेंट धर्मापुरी अरविंद की आमद की इत्तला के साथ ही टीआरएस के कारकुन बड़ी तादाद में वहां जमा हो गए, ताकि उन्हें ज़िले में हल्दी बोर्ड के क़याम के सिलसिले में उनके इंतखाबी वादे को याद दिलाया जा सके और ये बताया जा सके कि उन्होंने इस इंतखाबी वादे को फरामोश कर दिया है। इसके साथ ही साथ बीजेपी के कारकुन भी बड़ी तादाद में वहां जमा हो गए। इस मौके पर दोनों जमातों के कारकुनों में बहस व तकरार हो गई, जिसने तसादुम की शक्ल इख्तियार कर ली। पुलिस ने इस सिलसिले में मुदाखलत की कोशिश की, ताहम संगबारी में सब इंस्पेक्टर ज़ख्मी हो गया, जिसकी शिनाख्त वी कृष्णा रेड्डी के तौर पर की गई है। धरपल्ली में लॉ एंड ऑर्डर की बरकरारी के लिए पुलिस की ज़ायद कुमक को तैनात कर दिया गया है। हालत नशे में गाड़ियां ना चलाने, पुलिस के मशवरे के बावजूद शराबियों के रवैये में कोई तब्दीली नहीं आई है और हालत नशे में गाड़ियां चलाने के वाक़यात में भी कमी नहीं हुई है। बाज़ ऐसे अफराद जो हालत नशा में गाड़ियां चलाते हैं, ब्रेथ एनालाइज़र मुआयना करवाने और पुलिस से ताउन करने से इनकार कर रहे हैं। गुज़िश्ता शब रामनतापुर में हालत नशे में गाड़ियां चलाने वाले अफराद के खिलाफ चलाई गई मुहिम के दौरान एक गाड़ी सवार को रोका गया जो हालत नशे में था। पुलिस की जानिब से इसको रोके जाने पर इसने हंगामा आराई की और पुलिस से बहस और तकरार शुरू कर दी। पुलिस ने इसका ब्रेथ एनालाइज़र लिया, जिसमें पता चला कि इसने शराब पी रखी है। पुलिस ने इसको हिरासत में ले लिया। ज़िला मुलग में जारी एशिया की सबसे बड़ी कबायली मेडारम जात्रा में शिरकत के लिए जाने के दौरान पेश आए सड़क हादसे में 5 अफराद हलाक हो गए। यह हादसा ज़िला मुलग की गुट्टम्मा मंदिर के करीब आज सुबह उस वक्त पेश आया जब आरटीसी बस ने कार को टक्कर दे दी, जिसमें ये अफराद सवार थे। ये अफराद यात्रा में जा रहे थे। हादसा इतना ख़तरनाक था कि 5 अफराद बरसर मौका हलाक हो गए और कार में फंसी नाशों को निकालने में काफ़ी मुश्किल सूरत हाल का सामना करना पड़ा। इस हादसे में बस के सामने के हिस्से को भी नुकसान पहुंचा। हादसे के नतीजे में इस रूट पर कुछ देर के लिए ट्रैफिक जाम हो गई। नाचारम पुलिस स्टेशन के हुदूद में खातून की खुदकुशी का वाक़या पेश आया, ताहम इसके अरकान ख़ानदान ने इल्ज़ाम लगाया कि खातून का ससुराली रिश्तेदारों ने कत्ल किया है। इस सिलसिले में इसके अरकान ख़ानदान ने एहतजाज किया। तफसीलात के मुताबिक दीपिका नामी खातून की 2019 में चंद्रशेखर से शादी हुई थी। शादी के मौके पर 3 लाख रुपए नकद और 20 तोले के तिलाई ज़ेवरात के साथ साथ मोटरसाइकिल भी दी गई थी। खातून के रिश्तेदारों ने इल्ज़ाम लगाया कि मज़ीद जहेज़ के लिए शौहर और ससुराली रिश्तेदार उसे हरासा कर रहे थे और उन्होंने ही दीपिका का कत्ल किया है। हिंदुस्तान में गुज़श्ता 24 घंटे के दौरान कोरोना वायरस के 22,270 नए केसेस रिपोर्ट हुए, जबकि इसी मुद्दत में 325 नई अमवात हुई है। मरकजी वज़ारत सेहत ने बताया कि जुमे को एक दिन में 12,35,471 अफराद के कोविड-19 टेस्ट किए गए। इस तरह अब तक मुल्क भर में 75,81,27,480 अफराद के टेस्ट किए जा चुके हैं। वहीं कल एक दिन में 36,28,578 कोविड-19 वैक्सीन के टीके दिए जाने के बाद हिंदुस्तान भर में गोया अब तक 175 करोड़ डोजेस दिए जा चुके हैं।